ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ లో ఉన్న ఆయుర్వేదం క్లినిక్ ను కష్టాలు వదలడం లేదు. ఇక్కడ మరోసారి మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ అయింది. ఇటు సిబ్బంది అటు రోగులు పడరాని పాట్లు పడుతున్నా సరే ఆయుష్ శాఖ పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. భారతీయ ప్రాచీన వైద్యంగా పేరుగాంచిన ఆయుర్వేదం పట్ల మొగ్గు చూపే ప్రజలు ఎక్కువగానే ఉన్నారు. కేజీహెచ్ ఆయుర్వేద క్లినిక్ లో గతంలో ఒక డాక్టర్, ఫార్మసిస్ట్, అటెండర్ ఉండేవారు. అప్పట్లో ఇక్కడ రోజుకి 60 మంది వరకు రోగులు వచ్చేవారు. ఇక్కడి డాక్టర్ ఈశ్వర్రావు 2021లో పదవీ విరమణ చేసిన తరువాత రోగుల సంఖ్య బాగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఇన్ఛార్జి డాక్టర్ స్వల్ప వ్యవధిలోనే అమరావతి బదిలీపై వెళ్లిపోయారు. తరువాత మధురవాడ ఆయుష్ క్లినిక్ డాక్టర్ వారంలో 2 రోజులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించేవారు. అనంతరం ఇక్కడ డాక్టర్ పోస్ట్ చాలా ఖాళీగా ఉంది. ఇక్కడి అటెండర్ 2020లో చనిపోయిన నాటి నుండి ఈ పోస్ట్ ఖాళీగా ఉందంటే సర్కార్ నిర్లక్ష్యం అర్థం చేసుకోవచ్చు. మందుల నిల్వకు గోడౌన్ లేకపోవడంతో క్లినిక్ అంతా గోడౌన్ మాదిరిగా తయారైందనే చెప్పాలి. ఇక్కడ డాక్టర్ లేకపోవడంతో ఫార్మసిస్ట్ రోగులకు మందులు ఇస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ఇక్కడ డాక్టర్ ఝాన్సీ లక్ష్మి మెడికల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈమె నెల రోజుల క్రితం బదిలీ మీద విజయవాడ వెళ్లిపోయారు. దీంతో నెల రోజులు పైగా ఆయుష్ విభాగంలో ఓపీ రద్దు చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇక్కడ రోజుకి 10 నుంచి 20 మంది రోగులు మాత్రమే వస్తున్నారు. ఇరుకు గది కావడంతో రోగులు, సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారనే చెప్పాలి. కుర్చీలు కూడా తక్కువగానే ఉన్నాయి. దీంతో రోగులు ఆరు బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రోగుల కోసం మందులు పుష్కలంగా ఉన్నా డాక్టర్ లేకపోవడంతో ఇవి వృధా అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. దూర ప్రాంతాల నుంచి క్లిష్టమైన రోగాలకు చికిత్స కోసం వస్తున్న రోగులు డాక్టర్ లేరని తెలిసి నిరాశగా ఇంటి ముఖం పడుతున్నారు. ఆయుష్ విభాగం వసతి ఇబ్బందుల గురించి కేజీహెచ్ లో ఎంతమంది సూపరింటెండెంట్లకు మొరపెట్టుకున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదని రోగులు, సిబ్బంది వాపోతున్నారు. విశాఖతో పాటు గాజువాక, పెందుర్తి, సింహాచలం వంటి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రోగులు వస్తుంటారు. ఇక్కడి ఓపీ వద్ద గంటల తరబడి వేచి ఉండి చీటీ తీసుకొని ఆయుష్ విభాగం వద్దకు వస్తే వైద్యుడు లేరని తెలిసి నిరాశ చెందుతున్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లనే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది చెప్పాలి. ఇక్కడ ప్రస్తుతం ఫార్మసిస్ట్ మాత్రమే అందుబాటులో ఉంటూ రోగులకు సేవలు అందిస్తున్నారు. ఆయుష్ విభాగం, ఆర్డీడీ కూడా ఈ క్లినిక్ గురించి పట్టించుకోవడం లేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజీహెచ్ ఆయుష్ క్లినిక్ కి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో చూడాలి మరి. భారతదేశ అత్యున్నత వైద్య విధానం ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదంకి ఎంతో ఆదరణ ఉంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఆయుర్వేదం వైద్యం ఎంతో ఆదరించి ఆచరిస్తుంటారు. ఆయుర్వేదం మందులు వాడుతుంటారు. అయితే కేజీహెచ్లో ఉన్న ఆయుర్వేద వైద్య విభాగాన్ని ఎప్పటికీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇక్కడ మరోసారి మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ అయింది. ఇక్కడ డాక్టర్గా పనిచేసిన ఈశ్వరరావు గారు పదవి విరమణ తర్వాత దాదాపుగా ఏడాది కాలం డాక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది. కొన్నాళ్ళు మధురవాడ మెడికల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా పనిచేశారు. తర్వాత డాక్టర్ సుమా ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. ఆవిడ గత ఏడాది ఆగస్టు నుంచి విధులు నిర్వహించారు. ఆమె కూడా ఇటీవల కొద్ది రోజుల క్రితమే విజయవాడ బదిలీ మీద వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న కళ్యాణి ఇక్కడ రోగుల్ని పరీక్షించి మందులు అవి ఇస్తున్నారు. డాక్టర్ బదిలీ అయ్యేవాడిని ఇక్కడ కొన్ని రోజులైతే ఓపీ పూర్తిగా బంద్ చేశారు. తర్వాత రోగుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆర్డీడీ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఫార్మసిస్ట్ మందులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. సాధారణంగా రోగుల్ని మెడికల్ ఆఫీసర్ మాత్రమే పరీక్షిస్తారు. ఫార్మసిస్ట్ మందులు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ డాక్టర్ లేకపోవడం వల్ల పదే ఫార్మసిస్టుల మీద మందులు ఇవ్వాల్సిన ఒత్తిడి అయితే పెరుగుతుంది. ఇక్కడ కేజీహెచ్లో ఉన్న ఆయుర్వేద విభాగం చాలా ఇరుకు గదిలో ఉంది. ఇక్కడ ఆయుర్వేదం మందులు గొడవన ఆయుర్వేదం క్లినిక్ అన్న సందేహాలు తలెత్తున్నాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఆయుర్వేదం క్లినిక్ అంతా మందులతో నిండిపోయింది. మందులు గొడవల మధ్యలోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక పేషెంట్ లోపల నుంచి బయటకు రావాలంటే బయట ఉన్న పేషెంట్ మళ్ళీ బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కుర్చీలు కూడా తగిన సంఖ్యలో లేవు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఆయుష్ విభాగం అధికారులు స్పందించి కేజీహెచ్ మెడికల్ ఆఫీసర్ వేయాలి. అలాగే కేజీహెచ్ ఆయుష్ మందులకి గొడవను కేటాయించాలని రోగులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, వీబీసీ టీవీ, విశాఖపట్నం.